ఈరోజు కాణిపాకంలో దివ్యాంగ్ మరియు సీనియర్ సిటిజన్స్ 60 దాటి సీనియర్ సిటిజన్స్ కోసం ఒక క్యాంప్ పెట్టడం జరుగుతుంది. ఈ క్యాంప్స్ రకరకాలుగా ఐటమ్స్, వీల్ చైర్, ఎలక్ట్రికల్ వీల్ చైర్, ఒక నడవడానికి కోసం ఒక స్టిక్, మరియు చవి ప్రాబ్లం ఉంటే మషీన్, మరియు కనపడం లేదు, కొంచెం మానసిక రోగాలు ఉన్నాయి, ఒక మొబైల్ అసిస్టెంట్ డివైస్, రకరకాలుగా ఐటమ్స్ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరుగుతున్నాయి. గతంలో కూడా చిత్తూరు జిల్లాలో 8 క్యాంప్స్ పెట్టడం జరిగింది. ఈ 8 క్యాంపులో 3600 మంది వచ్చి కేంద్ర ప్రభుత్వం ద్వారా 4,50,00,000 వరకు సబ్సిడీ సపోర్ట్. ఈసారి కూడా చిత్తూరు జిల్లాలో 8 క్యాంప్స్ పెట్టడం జరుగుతున్నాయి. 2 క్యాంప్స్ నిన్నటి వరకు పూర్తి అయినాయి. ఈరోజు 3 క్యాంప్. ఈ క్యాంప్స్ ద్వారా మనం ఒక టార్గెట్ పెడుతున్నాం, 5,000 మంది వరకు బెనిఫిట్స్ ఇవ్వాలి, వాళ్ళు లబ్ధి పొందాలి. ఈ సందర్భంగా గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ ద్వారా, వెల్ఫేర్ అసిస్టెంట్స్ ద్వారా, ప్రజాప్రతినిధుల ద్వారా అవేర్నెస్ కార్యక్రమం కూడా కండక్ట్ చేస్తున్నాము. సో ఈ స్కీమ్స్ ద్వారా అందరికీ చాలా బెనిఫిట్ వస్తుంది. నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అటువంటి క్యాంప్స్ పెడితే మీరు ఖచ్చితంగా రావాలి, మీకు రకరకాలుగా బెనిఫిట్స్ వస్తాయి, మీ జీవన రూపురేఖ మారుతుంది. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ క్యాంప్స్ ఇవి. సో ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చిత్తూరు జిల్లాలో అటువంటి క్యాంప్స్ ప్రతి 6 నెలల చేయడం జరుగుతాయి. సో రేపు నగరిలో క్యాంప్ ఉంది, ఎల్లుండి సదర్లో క్యాంప్ ఉంది. సో ఎవరైనా మిస్ అయ్యారు వాళ్ళు ఖచ్చితంగా ఆ క్యాంప్స్ వెళ్ళొచ్చు. సో ఈ సందర్భంగా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, జేడీ గారు, పీడీడీ ఆర్డీ గారు వాళ్ళందరూ ఈ అరేంజ్మెంట్ చేశారు. సాయంత్రం వరకు ఈ క్యాంప్ ఉంటుంది. నిన్నటి వరకు చూస్తే 1,200 మంది ఇప్పటి వరకు లబ్ధి పొందారు. సుమారుగా 1,20,00,000 వరకు సపోర్ట్ ఆల్రెడీ ఆన్లైన్ అంటే కూడా చేసేసాము. సో ఖచ్చితంగా ఈ క్యాంప్స్ ద్వారా అందరికీ బెనిఫిట్స్ అనేది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అంగవైకల్యం ఉన్నటువంటి వారికి అవసరమైనటువంటి పరికరాలను అందించే కార్యక్రమంలో భాగంగా అలెన్కో చిత్తూరు జిల్లాలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నారు. పూతలపట్టు నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి క్యాంపుకి విశేషంగా స్పందన లభించింది. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అంగవైకల్యం ఉన్నటువంటి చెవికి సంబంధించి కానీ, కళ్ళకి సంబంధించి కానీ, కాలికి సంబంధించి కానీ, చేతికి సంబంధించి కానీ ఏ వైకల్యం ఉన్నా వారికి అవసరమైనటువంటి పరికరాలు అందజేయడంతో పాటుగా వైద్యపరమైనటువంటి పరీక్షలు కూడా నిర్వహించి వారికి ఏ అవసరమో అవన్నీ కూడా అందజేస్తున్నటువంటి సందర్భంలో గతంలో కూడా మనం చూసాం. సుమారుగా చిత్తూరు జిల్లాలో 4,5 కోట్ల రూపాయలు విలువ చేసే పరికరాలను అందజేయడం జరిగింది. గ్రామాల్లో వ్యవసాయం చేసుకున్నటువంటి కుటుంబాలు కానీ, లేదంటే ఉద్యోగం చేసుకున్నటువంటి కుటుంబాల్లో కానీ, ఒక సాధారణమైన కుటుంబంలో అంగవైకల్యం కలిగిన వ్యక్తి ఉంటే కుటుంబానికి అదనపు భారంగా పరిణమిస్తుంది. ఎందుకంటే వారికి ఏం కొనాలన్నా, వారికి సపోర్ట్ చేయాలంటే అంత ఆర్థికంగా ఇబ్బంది కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం అనేది ఒక రకంగా అంగవైకల్యం బారిన పడినటువంటి వ్యక్తులు ఉన్నటువంటి కుటుంబాలకి భరోసాగా చూడాలి. చాలామంది వారు చెప్తున్నారు వీల్ చైర్ కావాలని, బ్యాటరీ వెహికల్ కావాలని. వారికి సరైనటువంటి పరికరాలు ఇస్తే మేము ఇతరులతో సమానంగా పని చేసుకుని బ్రతుకుతాం, ఎవరి మీద ఆధారపడకుండా ఉంటామన్నటువంటి ఆత్మవిశ్వాసం వారిలో కనిపిస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం నింపడం, ఇతరులతో సమానంగా మేము ఉన్నామనే భరోసాను కల్పించడం ఈ కార్యక్రమం ద్వారా కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి కలెక్టర్ గారికి, అట్లాగే డిఆర్డీఏ అధికారులకి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అధికారులకి, ఇతర పంచాయతీ రాజ్ సిబ్బందికి, అట్లాగే పిహెచ్సి నుంచి నర్సింగ్ స్టాఫ్ కానీ, అట్లాగే క్యాంపులో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది కానీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈరోజు అవకాశం ఉంటే హాజరండి. హాజరు కాలేని వారు రేపు ఎల్లుండి జరిగే క్యాంపులకు హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని నియోజకవర్గంలో ఉన్నటువంటి అవసరమైనటువంటి ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వారందరూ కూడా కోరుకుంటున్నారు.